ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 6 గ్యారెంటీలు ఇస్తామని రాజేశ్వర స్వామి ఊకుంటారా? రాజేశ్వర స్వామిని మోసం చేస్తే ఊకుంటారా? తప్పకుండా కోస్తాడు. కోసుడేనా? దేంతో వేయాలి? ఓట్లతో వేయాలి కాంగ్రెస్ వాళ్ళని. ఇవాళ దేవాదుల నీళ్లు 5 ఏళ్లు సతీష్ అని ఉన్నప్పుడు దేవాదుల నీళ్లు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, దేవాదుల నీళ్లు హుస్నాబాద్ కు బంద్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కూడా చక్కగా తీయలే. ఆలోచించండి, ఇంకా 4 రోజులు అయితే ఇంకెంత తిప్పలు పెట్టాలో. అందువల్ల 2 లక్షల రుణమాఫీ జరగలే, 15,000 రైతు బంధు రాలే, వడ్లకు మక్కలకు 500 బోనస్ రాలే. అంతా బోనస్ అంతా బోగస్ అయిపోయింది. రుణమాఫీ ఆగమైపోయింది. అందువల్ల అందరూ కూడా ఆలోచన చేయండి. మన వినోదాన్ని గెలిపిస్తే రేపు కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెడితే ఇవన్నీ కూడా అమలైతాయి. హుస్నాబాద్ లో మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టండి. ఏమీ పని చేయని ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను మీరందరూ బుద్ధి చెప్పి పని చేసే వినోదన్నను వికాసం కోసం, అభివృద్ధి కోసం, హుస్నాబాద్ ఆత్మ గౌరవం కోసం మన వినోదన్నను మనం గెలిపించుకోవాలని నేను పేరు పేరున కోరుతా ఉన్నా. ఒక్క 2 రోజులు కష్టపడండి. 2 రోజులు మీ ఇంటింటికి పోయి 6 గ్యారెంటీల పేరు మీద బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా మీరు ఇంటింటికి పోయి చెప్పాలి. ఇవాళ బీజేపీ ఆయన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసేటోళ్ళకి ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకి ఓటేయాలి. పేదల కోసం పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మన బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఆ కారు గుర్తు మీద వినోదన్నది 3వ నంబర్ మీద వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి దీవించండి. మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్. అది గెలిచే సవాలే లేదు. మా మైనార్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సోదరులారా, మీరందరూ కూడా మరి బీజేపీని ఓడించాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదన్నను గెలిపియాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.